హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో క్యాప్సికమాలు ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మనం క్యాప్సికమ్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా గింజలు లేకుండా కట్ చేసి పెట్టుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆనియన్స్, కర్రీ లీవ్స్, ఇంకా గ్రీన్ చిల్లీస్, ఆలు, టొమాటోస్ అయితే మనం ఇలానే రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో 1.5 స్పూన్ ఆయిల్ అయితే వేసాను నేను. మీ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా పోపులో మనము జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఆనియన్స్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇవి ఆయిల్లో కొంచెం వేగాక పచ్చివాసన పోయిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మనం బాగా కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం ఆయిల్లో వేగిన తర్వాత మనం అందులో కొద్దిగా టర్మరిక్ పౌడర్ని వేసుకోవాలి. మనం ఈ పసుపు వేసుకొని వేగిన తర్వాత అయితే అందులో మనం ఫస్ట్ ఆలు వేసుకోవాలి. ఆలు కొంచెం లేట్గా కుక్ అవుతుంది కాబట్టి, అంటే వీటితో కంపేర్ చేసి ఆలు లేట్గా కుక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం ఆలు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికిన తర్వాత అందులో టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కూడా వేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. అవి రెండు వేగడానికి ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. మనం మూత పెట్టుకొని తీసి మళ్ళీ అవి వేగిన తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకోవాలి. క్యాప్సికమ్ లాస్ట్లో ఎందుకు వేస్తున్నామంటే క్యాప్సికమ్ త్వరగా కుక్ అవుతుంది. ఆలు, ఈ టొమాటోస్ వీటికంటే కూడా క్యాప్సికమ్ ఈజీగా కుక్ అవుతుంది కాబట్టి మనం లాస్ట్లో వేస్తేనే క్యాప్సికమ్ నలిగిపోకుండా చాలా బాగుంటుంది. ఆ తర్వాత అది కుక్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ అయిన తర్వాత అన్నీ ఈక్వల్గా కుక్ అవుతాయి. ఈ ఆర్డర్లో వేస్తే మీరు కూడా ఇలానే వేయండి. ఇవి వేగిన తర్వాత అయితే నేను అందులో సరిపడా కారం, ఉప్పు వేసుకున్నాను. మీరు కూడా మీ టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకోండి. ఇందులో కారం మరీ ఎక్కువ వేస్తే బాగుండదు, కొంచెం లైట్గానే ఉంటే బాగుంటుంది. ఇలా కారం వేసి వేగిన తర్వాత కొంచెం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికిన తర్వాత అయితే మనం లాస్ట్లో ధనియా పౌడర్, ఇంకా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మనము లాస్ట్లో మాత్రం దించడానికి ఒక 5 మినిట్స్ ముందు కసూరి మేతిని వేసుకోవాలి. కసూరి మేతి ఆప్షనల్, అది ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే ఈ ఆలు క్యాప్సికమ్ వండినప్పుడు కసూరి మేతి చాలా టేస్ట్ వస్తుంది. అందుకని నేను కసూరి మేతి యూస్ చేశాను. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.